అలికిడికి నెలపల వందనము సుకరించి తలుపు తీరా ప్రభు ఈ పూల రాగాల పులకింత గమకాలు గారాపు పవనాల గాలి గారాపు పవనాల పలుకరించిన చాలు నా చెయ్యి నొప్పిగా ఉంది, కొంచెం నా చేత్తో నువ్వు రాయించు. ఏంటేంటి? నీ చేయి నొప్పిగా ఉంటే నేను రాయించాలా? ఎస్. ఏ మూడుకి ఆ మాత్రం కూడా హెల్ప్ చేయలేవా? ఏం అవసరం లేదు. ఆ ఫైల్స్ ఇవ్వు, అకౌంట్స్ ఏవో నేనే రాసుకుంటా. హలో, అంత సీన్ లేదమ్మా. నువ్వు నా చెయ్యి పట్టుకుని రాయించాలి, అప్పుడే నా ఈగో సాటిస్ఫాక్షన్. ఇదెక్కడి టార్చర్ బావా? ఏ ఆఫీస్ పని ఇంట్లో పెట్టి నువ్వు నన్ను టార్చర్ పెట్టట్లేదు? ఇది అంతే, రాయించు. ఇటివ్వు. ఏయ్, ఏమిటే బుగ్గ కానిస్తున్నావు నువ్వు? ఇక్కడ గోల్డ్ క్యారెక్టరే. కంట్రోల్ అమ్మా, కంట్రోలు. అలాంటి ఆశలు ఉంటే చంపేసుకో. హలో, నేనేం కావాలని తగిలించలేదు. ఇలా వెనకొచ్చి రాయిస్తే ఎవరికైనా ఇలాగే తగులుతుంది. చా, నిజమా? అయితే నువ్వు ఒకసారి వచ్చి కూర్చో. దేనికి? చెప్తాగా, వచ్చి కూర్చో. కూర్చో. తీసుకో ఫైలు. ఇప్పుడు చూడు ఎలా రాయిస్తాను. బావా, బాగా చూపించావు బావా. చాలే, నువ్వే కావాలని నా మూతికి నీ బొగ్గ అడ్డం పెట్టావు, అందుకే కిసు పడిపోయింది. హలో, మాకేం అంత అవసరం లేదు. పద్దు, పద్దు, పద్దు. ఏంటే? ఏంటంటే కొంపలు అంటుకుపోతున్నాయి. ఏమైంది? ఇందాక నువ్వు వేసిన టాస్క్ లో నువ్వు ఓడిపోలేదే, ఆ దామినియే కావాలని నిన్ను ఓడించింది. ఆ విషయం నీకిప్పుడు తెలిసిందా? నాకు అప్పుడే తెలుసు. ఇదిగో, అంతేకాదు, ఇందులో చాలా పెద్ద కుట్ర దాగుంది. ఏంటది? అది బావ జరిగింది, అర్థమైందా? ఓహో, అంతదాకా వచ్చిందన్నమాట. ఇదిగో పద్దు, నేను కూడా వదిలిపెట్టలేదు. కావాలనే చెయ్యి కొరికి చిన్న హింట్ ఇచ్చా. అంటే ఏమిటి? వాళ్ళ దృష్టిలో నేను ఒక పిచ్చి కుక్కనా? జీడిపప్పు ఉప్మా తినగానే పిచ్చెక్కి కరిచేస్తానా? బావా, త్రిపుర మంచి ప్లాన్ వేసింది, దాని మీద వర్కౌట్ చేద్దాం బావా. ఏమిటే వర్కౌట్ చేసేది? నేను సాడిస్ట్ లాగా బిహేవ్ చేయాలా? అసలు నాలాంటి మంచి మనిషికి, నాలాంటి మనస్కుడికి, నాలాంటి జాలి దయా దాక్షిణ్యాలు ఉన్న మనిషి
ఒక ఆడపిల్లని హింసించడం అంటే నా వల్ల ఏ పనేనా? బావా, నీలో లేని యాంగిల్స్ గురించి నువ్వు చెప్తున్నావు, నీలో ఉన్న యాంగిల్స్ గురించి నేను చెప్తున్నాను. అలాంటివి చేయడంలో నీకు నువ్వే రారాజు బావా. నిన్ను మించినోడు ఈ ప్రపంచంలోనే లేడు. నా మాట విని నా మీద చేసే టార్చర్ ఏదో కొంచెం దాని మీద చేసావనుకో 2 రోజుల్లో పారిపోతుంది. అంతేనంటావా? అంతే బావా. హలో శ్రీనివాస్ గారు, వేడి వేడి ఉప్మా తీసుకొచ్చాను, త్వరగా రావాలి. బావా పిలుస్తున్నారు, పద. ఆహాహాహాహాహాహా. ఏం వాసన, ఏం వాసన! ఒక్కసారి వాసన చూస్తే విసిరి బయటపడేయాలనిపిస్తుంది. ఏంటి, బయట పడేయాలనిపిస్తుందా? అవును, లేకపోతే ఉప్మా అంటే ఎలా ఉండాలి? చూడగానే మ్మ్ అని ముద్దు పెట్టేలా ఉండాలి. మా పద్మావతి ఫేస్ లాగా. కానీ ఈ ఉప్మా ఎలా ఉంది? ముక్కు పగలు కొట్టాలన్నట్టుంది నీ మొహంలాగా. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? మీరిష్టం అన్నారు కదా అని ఎంత కష్టపడి ఉండానో తెలుసా? అది కష్టపడినట్లు లేదు, తిన్నాక అది జీర్ణం చేసుకోవడానికి నేను కష్టపడేటట్టుంది. ఏంటి శ్రీనివాస్ గారు, పాపం తను మీకోసం ఎంతో కష్టపడి చేస్తే మీరు ఇలాగేనా మాట్లాడేది? మరి లేకపోతే ఇంకెలా మాట్లాడతారు? అసలు ఇది ఉప్మాయేనా? ఏం ఉప్మా ఇది? జీడిపప్పు ఉప్మా. మరి జీడిపప్పు ఏది? జీడిపప్పు అంటే పైకి కనిపిస్తుందా ఏంటి? లోపలుంది. చూసావా బావా, నువ్వు తింగరోడివని, నువ్వు బుర్ర తక్కువడివని, నువ్వు తెలివి తక్కువడివని మామూలు ఉప్మా చూపించి ఇది జీడిపప్పు ఉప్మా అని చెప్తే నువ్వు నమ్మేస్తావని వీళ్ళ ఉద్దేశం. అబద్ధం చెప్తున్నారు బావా. ఆపవే, వాడు ఏ ఉప్మా చేశారో నాకు తెలీదు, కానీ ఈ ఉప్మాను అడ్డు పెట్టుకుని నన్ను వెధవం చేయాలని చూస్తున్నావా? అదేంటి బావా అలా అన్నావు? మరి లేకపోతే ఏమిటే? నేను తింగరోణ్ణి, తెలివి తక్కువని, బుర్ర తక్కువని అని వాళ్ళు అనుకున్నారో లేదో తెలియదు, గాని వాళ్ళని అడ్డం పెట్టుకుని నువ్వన్నావు. అంటే వాళ్ళ ఉద్దేశం చెప్పాను బావా. వాళ్ళ ఉద్దేశం చెప్పలేదే, నీ ఉద్దేశం చెప్తున్నావు. ఇదిగో బావా, మీ ఇద్దరు టాపిక్ ఇప్పుడు అవసరమా? ముందు ఆ ఉప్మా సంగతి చూడు. అవును బావా, త్వరగా తినేసే. నువ్వు త్వరగా తినాలి, నా కోరిక తీరాలి. త్వరగా తినే బావా ప్లీజ్. కొంచెం కూడా మిగల్చకుండా తినేయాలి. తినేది అతనైతే నువ్వు హడావిడి చేస్తున్నావేంటి? మా పద్మావతి చేసే హడావిడి వెనకాల పెద్ద కారణమే ఉందిలే. ఏంటది? Who let the dogs out? 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 ఇదేంటి దామిని, వాడు నోరు అలా ఆడిస్తున్నాడు. నువ్వేం టెన్షన్ పడకు, ఇదంతా నాటకం. నాకైతే టెన్షన్గానే ఉంది. చూడపోతే ఆ త్రిపుర చెప్పినట్టు కుక్కలా కరిచేస్తాడేమోనే. బావా ఏంటి అలా చూస్తున్నావు? తిను. నంచుకోవడానికి చేతులేమైనా కావాలా బావా? నంచుకోవడానికి చేతులేంటి? మా బావ అంతే, ఉప్మాలోకి చేతుల్నే నంచుకుంటాడులే. అవునే పద్మావతి, అలా ఉప్మా ఓ ముద్ద నోట్లో పెట్టేసుకుని కసక్కును కొరికేస్తే ఏంటది? జీడిపప్పు భలే టేస్ట్ ఉంటుంది. అమ్మో, నేను తినిపించను. పద్మావతి, నువ్వు తినిపించవా? ఏ ఊరుకో, పద్మావతి తినిపించడం ఏంటి? ఇంత కష్టపడి నువ్వు వండావు, నువ్వే తినిపించాలి. అవునవునవును, వంట చేసిన వాళ్ళ చేతులైతే ఇంకా టేస్టీగా ఉంటాయి. అబ్బా, కొరికితే ఆ మజాయే వేరు. ఏంటి, కొరుకుతావా? అదే జీడిపప్పు. తొందరగా పెట్టు, ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. అర్జెంటుగా కొరికేయాలి. కమాన్ పెట్టు, దా 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 పెట్టు. చూస్తావేంటి మాయా, ఎంతో ముచ్చటపడి వండుకొచ్చావు కదా. పాపం
నీ చేతులతో తినిపిస్తే బావ ఎంతో ఆనందంగా కొరుక్కుంటాడు. జీడిపప్పు తినిపించు. అయ్యో దేవుడా, ఇదేంటి చూడబోతే త్రిపుర చెప్పింది నిజమయ్యేలా ఉంది. వీడు జీడిపప్పు తిని నా చెయ్యి కుక్కలా ఖర్చేస్తాడేమోనే. ఎందుకే భయపడతావు? ఇక్కడ మనిద్దరి చేతులే ఉన్నాయా ఏంటి? ఆ పద్మావతి త్రిపుర చేతులు కూడా ఉన్నాయి కదా. త్రిపుర ఏంటది? యాంటీవైరస్ లాగా ఇది యాంటీ డాగ్ బైట్ అన్నమాట. అంటే అంటే ఈ ఆయింట్మెంట్ ఎవరు రాసుకుంటారో వాళ్ళని ఎవరూ కొరకరన్నమాట. ఒకవేళ కొరికినా మనకి నొప్పి పుట్టదు, నొప్పి పుట్టినా విషం ఎక్కదు. అలాగా? ఇప్పుడు ఈయన ఎవరిని కొరుకుతారు? ఏమో, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు అని. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు దామిని. అందుకే మా జాగ్రత్తల్లో మేమున్నాం. దామిని, నాకేదో టెన్షన్ గా ఉంది. ఏం పర్వాలేదు, నువ్వు తినిపించు, నేనున్నాను కదా. తినిపించు మాయా, తినిపించు. ఆగో, ఏమైంది శ్రీనివాస్ గారు? ఈ స్పూన్ తీసేసి చేత్తో తినిపించు. చేత్తోనా? వేడివేడిగా ఉంది శ్రీనివాస్ గారు, చేయి పెడితే తోలు ఊడిపోతుంది. ఎస్, అదే నాకు కావాలి. అలా వేడివేడి ఉప్మాలో నువ్వు చేతులు పెడుతూ ఉంటే, ఆ వేడికి నీ చర్మం ఊడిపోతూ ఉంటే, నువ్వు అలా అరుస్తుంటే, ఆహాహాహా, ఆ కిక్కే వేరబ్బా. దా దా దా, పెట్టు పెట్టు, దా దా. ఊరి నీ శాడిజం తగలేయా? చేతులు కాలిపోతాయంటే తినిపించమంటావేంటి? నన్ను సాడిస్ట్ అంటావా? నన్ను సాడిస్ట్ అంటావా? తినిపిస్తావా తినిపించవా? నిన్ను తినిపిస్తావా లేదా? బాగారు నేను చేస్తాను అంటే మా బావకి నువ్వు చేస్తాను అంటావా? మా బావ శాడిజం ఎన్నో రకాలుగా ఉంటుంది. శాంపిల్ వదులుతూనే ఉంటాడు, నువ్వు తీసుకుంటూనే ఉండు. ఏమిటో వెదవ జీవితం. నేను ఆడుకోవాల్సిన వీడియో గేమ్ ఇది ఆడుకుంటుంది. ఇది చేయాల్సిన ఆఫీస్ వరకు నేను చేస్తున్నాను. అంతా టైము. ఏం చేస్తాం? చెయ్యి. పదండి. మిస్టర్ శ్రీనివాస్, మేమెవరో తెలుసా? తెలుసు మేడం, మీరు మండలి మహిళలు. ఏంటి? సారీ మేడం, మహిళా మండలి అనబోయి మండలి మహిళలు అన్నాడు మా బావ. ఎక్కడ ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా మేము అక్కడ ఉంటాం. హ, మేము మీ టైపే మేడం. ఎక్కడ ఏ మగాడికి అన్యాయం జరిగినా మేము వెళ్తుంటాం. నువ్వెందుకు వెళ్తావు? మేడం, మీకు మహిళా మండలి ఉన్నట్టే మాకు మగాళ్ల మండలి ఉంది మేడం. చాలే, ఆపుతావా? మిస్టర్ శ్రీనివాస్, జరిగిన దాని గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? చెప్తే వినే టైము ఓపిక మీకు ఉన్నాయా మేడం? ఉన్నాయి. అయితే రక్త సంబంధం గాని గుండమ్మ కథ గాని చెప్పమంటారా? దేనికవి? దేనికంటారేంటి మేడం, నేను అవే చెప్పాలనుకుంటున్నాను. షటప్. నేను చెప్పమన్నది సీరియల్ స్టోరీలు, సినిమా స్టోరీలు కాదు. పోనీ వెబ్ సిరీస్ స్టోరీస్ చెప్పనా మేడం? రంగాచారి గారు, ఏంటండి నసా? ఒరే శ్రీనివాసు, తింగరవాళ్ళ వాక్కుండా వాళ్ళు అడుగుతున్న దానికి సమాధానం చెప్పొచ్చు కదా. అలాగే నాన్నగారు. మీరు అడగండి. సరే. ఏంటి? రామ్మా.
ఏంటిది? కట్టు మేడం. ఈవిడ చేతికి ఎలా వచ్చింది? నేను షాప్ నుంచి కొనుక్కొస్తే వచ్చింది. పిచ్చెక్కిస్తున్నాడే ఇతను. రే శ్రీనివాసు, ఎందుకురా నువ్వు వాళ్ళని విసిగిస్తున్నావు? సరైన సమాధానం చెప్పొచ్చు కదా. బావ చెప్పింది కరెక్ట్ కదా అత్తయ్య. కట్టు ఎలా వచ్చిందంటే కొనుక్కొచ్చాను అన్నాడు. కొనుక్కు రాకుంటే ఎలా వస్తుంది అత్తయ్య? ఏంటి మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి కన్ఫ్యూజ్ చేస్తున్నారా? మర్యాదగా అడిగిన దానికి సమాధానం చెప్పండి, లేకపోతే యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అయ్యో అంత దూరం ఎందుకులే అమ్మా. ఒరే శ్రీనివాసు, ఈ అమ్మాయి చెయ్యి విషయం ఏమిట్రా? అది అది చెప్పరా. మావయ్య నేను చెప్తాను. చెప్పమ్మా. బావా జీడిపప్పు ఉప్మా కావాలి అన్నాడు కదా, అప్పుడు నేను చేస్తాను అంటే ఈ మాయనే పోటీకొచ్చి నువ్వు కాదు నేనే చేస్తాను అని అంది. వండిన తర్వాత తనే స్వయంగా తినిపిస్తాను అని కూడా అంది. తీరా వండాక తినిపించమంటే స్పూన్తో తినిపించబోయింది. దాంతో బావ కోపం వచ్చి చేత్తో తినిపిస్తానన్నావు కదా, స్పూన్ వద్దు చేత్తోనే తినిపించు అని చేయిని ఉప్మా ప్లేట్లో పెట్టేశాడు. దాంతో చేయి కాలిపోయింది. చాలే ఆపండి, మీ సోది కబుర్లు వినడానికి రాలేదు. మర్యాదగా ఈ అమ్మాయి చెయ్యి ఎలా కాలిందో మాకు తెలియాలి. ఆహా, అంటే మీకిప్పుడు నిజం తెలియాలి అవును. అంతే కదా? పద్మావతి, నువ్వు వెళ్ళి ఆ వేడి వేడి ఉప్మా పట్టుకురావే. దేనికి బావా? మేడం చేయి కూడా ఉప్మాలో పెడితే అప్పుడు మేడంకి క్లియర్గా అర్థమవుతుంది. ఓహో, ఓకే బావా. కిలో సరిపోతుందా లేక 2 కిలోలు తీసుకురావాలా? రంగాచారి గారు, మీకు నమస్కారం అండి. ఇంట్లో ఇటువంటి నసను పెట్టుకుని ఎలా బతుకుతున్నారో ఏంటో. ఒరే శ్రీనివాసు, నీ నස්සకి ఈవిడ గుండాకి చచ్చేలా ఉందిరా. ఏమండి? అది అదే పోయేలా ఉంది, విషయం తేల్చరా అంటున్నానమ్మా. అంతేనమ్మా. కేసులు పెట్టడానికి కూడా వాళ్ళు వెనకాడరు. అంత దూరం ఎందుకులే అమ్మా. పోలీస్ స్టేషన్ ఎంతో దూరం లేదు నాన్నగారు, పక్కనే ఉంది. నువ్వు నోరు మీరా పిచ్చి వెధవా. చేసిన దానికి క్షమాపణ చెప్పు, సమస్యను సామరస్యంగా పరిష్కరించు, లేదంటే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారా. ఏంటండి, పోలీసు వాళ్ళు వస్తారా? వాళ్ళు వస్తే అరెస్ట్ చేస్తారా? పోలీసులంటే భయపడాల్సింది మా బావ కదా, మీరెందుకు భయపడుతున్నారు? అమ్మా, దొరికిపోయేటట్టున్నానే. అర్జెంటుగా ఇప్పుడు నేను కవర్ చేయకపోతే అందరం దొరికిపోతాం. దాంతో నా నిజ స్వరూపం బయటపడి నేను నడుస్తున్న నాటకం తెలిసిపోతుంది. ఎలాగైనా సరే కవర్ చేయాలి. వాళ్ళేం భయపడట్లేదు. ఎప్పుడు శ్రీనివాస్ని అరెస్ట్ చేస్తారా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అవునవును, త్వరగా క్షమాపణ చెప్పమనండి, లేదా జైలుకైనా పంపించండి. ఓహో, పోలీసుల పేరు చెప్పగానే వీళ్ళు భయపడ్డారు. బావని నన్ను లీగల్గా ఇరికించడానికి ఈ దామిని ఏదో డ్రామా ఆడుతున్నట్టుంది. చెప్తా. సారీ మేడం, మీకు చిన్న విషయం చెప్పాలి. ఏంటది? మా బావకి సరోనా 18 అని చిన్న హెల్త్ ఇష్యూ ఉంది మేడం. సరోనా 18? అదేం వ్యాధి? అంటే కరోనా 19 అని ఉన్నప్పుడు సరోనా 18 అని ఉండకూడదా? ఉండొచ్చేమో, ఉండొచ్చు. ఏంటమ్మా పద్మావతి, సరోనా 18? అదేమిటి? పద్మావతి సైగ చేస్తోందేమిటి? తన మాట వింటే పోలా? అవునమ్మా, ఉంది ఉంది, మా వాడికి ఆ రోగం ఉంది. ఆ సరోనా 18 ఉన్న వాళ్ళు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తారు. చిత్ర విచిత్రంగానా? అంటే ఏమీ లేదు మేడం, పచ్చ చీర కట్టుకున్న వాళ్ళని వాతలు తేలేలా బాధేస్తాడు. అమ్మో, నాది పచ్చచేరే. ఎలా ఇప్పుడు? పైగా మీలా మంచం కోళ్లలా లావు చేతులున్న వాళ్ళని కసమని కొరికేస్తాడు.
అమ్మో. అవును, నిన్న ఇలానే ఒక కొరియర్ వాడు పచ్చ చొక్కా వేసుకుని వస్తే 2 చేతులు కొరికేశాడు బావా. దాంతో వాడికి ఆపరేషన్ చేసి వాడికి 2 చేతులు తీసేశారంట డాక్టర్లు. ఇదిగో దామిని, ఈ సమస్య మీది, మీరే పరిష్కరించుకోండి. మధ్యలో మమ్మల్ని మాత్రం ఇన్వాల్వ్ చేయకండి.